సార్ అంటే మీకు అంటే గ్రేట్ లెగసీ ఉంది. ఆ లెగసీని మీరు అంటే అంటే డెమోక్రసీలో లెగసీ అనేది అంటే మనం దట్ ఈస్ నాట్ ది ఇంపార్టెంట్ అనుకోండి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడు మనకి పొలిటికల్ లెగసీస్ కనబడుతున్నాయి. కానీ మీరు ఆ లెగసీని యూటిలైజ్ చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా యాజ్ ఎ పొలిటీషియన్గా? ఇప్పుడు అలాంటిది ఏం లేదు. నేను ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్. ఐ హ్యావ్ నాట్ గాట్ ది రైట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఓకే, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ అండ్ డోంట్ లివ్ అప్ టు ఇట్, అది ఫెయిల్ అయినట్టుగా. ఆపర్చునిటీస్ రాకుండా పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉండే ఈ కాలంలో ఉన్నటువంటి రాజకీయాలు, ఏ విషయాలతో రాజకీయాలు ప్రభావితమవుతున్నాయి, ఏ రకంగా రాజకీయాలు నడుస్తున్నాయి, వాటి వలన ఒక రకంగా సరైనటువంటి అవకాశాలు రాలేదని నేను భావిస్తున్నాను. ఆ వచ్చిన తర్వాత నేను చేయకుండా ఉంటే దెన్ ఐ విల్ కన్సిడర్ ఐ హ్యావ్ ఫెయిల్డ్. ఇప్పటి వరకు నాకు వచ్చినటువంటి అవకాశాల్లో నేను చాలా తక్కువ సమయం మంత్రిగా ఉన్నాను 93లో. అప్పుడు ఏం చేశారంటే ఎన్నికలు రాబోతున్నాయి 94లో, అందరినీ కలుపుకొని పోతున్నాం అన్నట్టుగా నేను అడగలేదు. నేను రాజకీయాల్లో అడిగింది ఒకటే పదవి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నది. నేను ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి చెప్పి నేను ఆ సీటు వచ్చింది. దాని తర్వాత మంత్రి అప్పుడు వరకు ఎందుకండి అంటే అప్పుడు అనుకుంటా బై ద టైమ్ యువర్ ఏజ్ వాజ్ లేట్ 40s? ఐ వాజ్ 42. కానీ లేట్, అప్పటికి లేట్ అనుకుంటారా అంటే ఎంట్రీ, పొలిటికల్ ఎంట్రీ? ఇప్పుడు ఎంట్రీ ఎప్పుడైందనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. యూ షుడ్ బి రెడీ ఫర్ దట్ ఎంట్రీ. ఓకే, మీరు చాలామంది అర్లీ ఎంట్రీ చేసినటువంటి వాళ్ళు దే హ్యావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. కేవలం వాళ్ళ తండ్రి ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది అని వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మిజరబుల్గా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో దట్ వాజ్ ద రైట్ టైం అనుకుంటా. నాకు ఫస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలామంది వచ్చారు, సార్ మీరు ఇది ఉండాలి అది ఉండాలి, ఎందుకు ఉండాలని అడిగేవాడిని. ఐ నెవర్ గేవ్ ఇన్ ఫర్ సచ్ టెంప్టేషన్స్. ఐ షుడ్ ఫస్ట్ ఫీల్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను చేసేటువంటి ప్రతి మాట, నేను చెప్పినటువంటి ప్రతి మాట, చేసినటువంటిది నాన్నగారు ఉన్నప్పుడే కాదు ఈరోజు కూడా నేను ఏదైనా సరిగా చేయకపోతే అది వారికి చెడ్డ పేరు తీసుకొచ్చి పెడుతుంది. వారు ఉన్నప్పుడు మోర్ రెలవెంట్, వారు లేనప్పుడు కూడా దట్ ఈస్ మై గైడింగ్ లైట్. దిస్ షుడ్ నాట్ బ్రింగ్ డిస్రెప్యూట్ టు మై ఫాదర్ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైమ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ హిజ్ లైఫ్ టైమ్. బికాస్ వారి పర్సనాలిటీ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎ రేర్ పర్సనాలిటీ in larger than life in India, anywhere in the world. లాంగెస్ట్ లివింగ్ పాలిటీషియన్ ఆనాటి వరకు, వారు ఉన్నంత వరకు అంత లాంగ్ యాక్టివ్ పొలిటికల్ లైఫ్లో ఉండేవాళ్ళు ఎక్కడా లేరు ప్రపంచంలో. అటువంటి వారి దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు వారికి చెడ్డ పేరు వచ్చేటువంటి విధంగా చేయడం కానీ, ఆ రోజు వారు ఉన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా, మీరే చెన్నారెడ్డి గారి అబ్బాయి ఏంటి ఇట్లా చేస్తున్నాడు అనే మాట ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అప్పుడు దీన్ని కవర్ చేసేవారు, తెలుగు సిఎల్పి కాంగ్రెస్ కవర్ చేసేవారు. ఆయన రోజు శశిధర్ రెడ్డి గారు మీ ఇంటర్వ్యూ కావాలన్నాడు. నెక్స్ట్ డే రమ్మన్నాను, ఇంటికి వచ్చారు. ఇంటి ఎదురుగా నా ఆఫీస్ ఉండేది, కూర్చొని మొదలుపెట్టారు. ఒక 20 క్వశ్చన్స్ రాసుకొని వచ్చాడు ఆయన, టైప్ చేసుకొని. దాంట్లో అన్నీ ఉన్నాయి, A to Z, రాష్ట్ర రాజకీయాలు, అన్ని అంశాలు, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్, ఆల్ ఆస్పెక్ట్స్, నక్సలైట్ సమస్య, మండల వ్యవస్థ, యువకులు ప్రాతినిధ్యం, అన్నీ ఉన్నాయి. 20 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను అన్నాను, ఇదేమిటండి, నేను ఇప్పుడే జాయింట్ సెక్రటరీగా నేను చేరాను, మళ్ళీ అనంతరాములు ప్రెసిడెంట్గా ఉండి బాబు మీరు ఉండాలంటే నథింగ్ మోర్ దెన్ జాయింట్ సెక్రటరీ. ఎందుకంటే నా రాజకీయ జీవితం కేవలం ఫాదర్ ఉన్నంత కాలమే కాదు, వారు ఎంతున్నా ఏజ్ వైజ్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఈజ్ సీనియర్. బట్ లాంగ్ రన్లో ఉండాలంటే ఫస్ట్ యూ మస్ట్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. పదవితోటే, పెద్ద పదవి వస్తేనే సాధ్యమవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీసీసీలో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ పెట్టినా ఎవరు కాదన్న లెక్క. బట్ ఇట్ వాజ్ మై చాయిస్. జాయింట్ సెక్రటరీగా మొదలై ఉన్నప్పుడు రాధాకృష్ణ గారిని నేను అన్నాను, అందరూ ఇప్పటికే దాని మీద ఏడుస్తున్నారు, మీరు ఇదంటే అయితే పర్వాలేదు, మీరు ఎవరితో రాయించి రేపు చెప్పండి అన్నాడు. అంటే నేను చెప్పలేను అనుకోని, అయితే లేదండి ఇప్పుడే రాసుకోండి అని చెప్పి మొత్తం అన్నీ చేసిన తర్వాత తెల్లారి ఈ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో ఫోటోతో సహా
1 full పేజ్ ప్రతి విషయం రికార్డు కూడా చేసుకున్నాడు ఆయన. ప్రతి వర్డ్ కామా ఫుల్ స్టాప్తో వచ్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు కామెంట్ చేశాడు, ఓ ప్రిన్స్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫారిన్ అఫైర్స్. సో ఒక దిస్ వాజ్ ఇన్ 1990 ఫిబ్రవరి 1990 సిఎల్పిలో కూర్చొని ఆయన ఎవరంటే ఒక అప్ కంట్రీ కరెస్పాండెంట్. అరే రాజశేఖర్ రెడ్డి ఈస్ కమెంటెడ్ లైక్ దిస్ అంటే ప్లీజ్ గో అండ్ టెల్ హిమ్ ఇఫ్ few days before this interview appeared, there was a meeting in the PCC organized by the minority cell of the PCC. ఆ రోజు కశ్మీర్ పాకిస్తాన్స్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ కశ్మీర్ అండ్ పంజాబ్ అనే అంశం మీద కూడా మాట్లాడాను నేను, ఫారెన్ అఫైర్స్ కూడా మాట్లాడాను. సో రాజశేఖర్ రెడ్డి నాకు ఆ అర్హత లేకున్నా, నాకు ఆ కెపాసిటీ లేకపోయినా ముఖ్యమంత్రి కొడుకు అనుకుని నన్ను చేస్తున్నారని ఏదో అని అనుకుంటే ఇంకా ఎక్కువ మందిని పంపించాలి నాతో మాట్లాడమని, బికాజ్ ఐ విల్ మేక్ అ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్. అప్పుడు ఏమవుతుంది, నాకు చెడ్డ పేరుతో పాటు చెన్నారెడ్డి గారికి కూడా చెడ్డ పేరు. ఏంటి ఆయన అబ్బాయి ఎంతో పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడంటే ఇట్ విల్ బి ఎ సెట్ బ్యాక్ ఫర్ హిమ్. సో ఆ రకంగా నన్ను ఎక్స్పోజ్ చేయాలి, కానీ ఇఫ్ హీఈస్ అఫ్రేడ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఒకటండి, సో ఆ రకంగా ఈవెన్ నౌ ఐఎమ్ ఆల్వేస్ కాన్షియస్ I am Dr. Channareddy's son. I will continue to be Dr. Channareddy's son till the end and be guided. వారి ఆలోచన విధానం, వారు రాజకీయాల్లో దేనికి విలువలు ఇచ్చారు అనేటువంటి అంశాలన్నిటితో గైడ్ అవుతాను. ఐ థింక్ నథింగ్ బెటర్ దెన్ దిస్ ఇన్ ది హోల్ వరల్డ్ ఫర్ ఎ పాలిటిషియన్ అని నేను అనుకుంటాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to ఐ డ్రీమ్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.